వసుధ పార్ట్ 2 16వ భాగం. నిశాంత్ రుద్రగదిలోకి వెళ్ళేసరికి రుద్రతో పాటు తారా వెన్నెల ఇద్దరు అక్కడే ఉన్నారు. నిశాంత్ గదిలోకి వెళ్ళటమే హాయ్ మామా రమ్మన్నావ్ దేనికి అంటూ రుద్ర ఎదురుగుండా వెళ్ళి బెడ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. హాయ్ రా షాపింగ్ అయిపోయిందా అంటూ రుద్ర కూడా నిశాంత్ని తిరిగి పలకరించాడు. మామ అయిపోయింది, ఆఫ్టర్నూన్ వచ్చాం, ఇప్పటి వరకు ఓ 1 అవర్ పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి వస్తున్నాను అన్నాడు నిశాంత్ చిరునవ్వుతూ. మర్దలిద్దరూ నిశాంత్ని చూడగానే హాయ్ బావా అంటూ నవ్వుతూ విష్ చేశారు. నిశాంత్ కూడా హాయ్ రా అంటూ మరదళ్ళిద్దరిని తిరిగి విష్ చేసి అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తిరిగి రుద్ర వైపు చూస్తూ చెప్పు మామ, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగాడు. ఏం లేదురా, వెన్నెల అడ్మిషన్ గురించి మాట్లాడదామని పిలిచాను. నాన్న వెళ్ళి దగ్గరలో ఉన్న కాలేజ్ చూసి జాయిన్ చేస్తానంటే తాతయ్య చూసే కాలేజీలో నేను జాయిన్ అవ్వను. నిశాంత్ బావకు చెప్పండి, నిశాంత్ బావ ఎక్కడ జాయిన్ చేస్తే నేను అక్కడే జాయిన్ అవుతాను అంటూ మొండి పట్టుపట్టిందిరా. చిన్నపిల్ల, దాన్ని ఏడిపించడం ఎందుకులే అని నీకు శ్రమ కల్పిస్తున్నాను. ఇంటికి దగ్గరలోనే ఏదైనా మంచి ఇంటర్ కాలేజ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి జాయిన్ చేయరా అన్నాడు రుద్ర. ఇందులో శ్రమేముంది మామ, మన అనుకున్న వాళ్ళ కోసం మనం ఆ మాత్రం చేయకపోతే ఎలా? విన్ని, అడ్మిషన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కూల్గా ఉండు. రేపు నేను వెళ్ళి చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ అన్నీ ఎంక్వైరీ చేసి ఎక్కడ బాగుంటే అక్కడ దాన్ని జాయిన్ చేద్దాం. విషయం ఇదే అయితే ఫోన్లో చెప్తే సరిపోయేది కదా మామ, ఇంత దానికి ఎందుకింత ఆలోచించావు? సరే, నేను వెళ్ళిరానా మరి అన్నాడు నిశాంత్. ఇది మాత్రమే కాదురా అల్లుడు, కాసేపు వెయిట్ చెయ్యి, ఇంకొకరు అడ్మిషన్ గురించి కూడా మాట్లాడాలి అన్నాడు రుద్ర చిరునవ్వుతూ. ఇంకొకరు అడ్మిషనా? ఎవరు మామ అన్నాడు నిశాంత్ అర్థం కాకుండా. తారా అడ్మిషన్ గురించి కూడా. తారను కూడా ఇక్కడే జాయిన్ చేయాలనుకుంటున్నారు మీ అమ్మమ్మ తాతయ్య. అలాగే మీ జానత్త కోరిక కూడా ఇదే. ఏం లేదురా, ఇన్నేళ్లుగా వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంది కదా, తారా కనీసం ఇప్పుడైనా ఇంట్లో అందరికీ దగ్గరగా ఉంటుందనే ఆశతో మీ అమ్మమ్మ ఇలాంటి డెసిషన్ తీసుకుంది అన్నాడు రుద్ర. అది కాదు మామ, తారా ఎంసెట్ రాసింది కదా, తనకు మంచి ర్యాంక్ వస్తుంది ఖచ్చితంగా, తన మెరిట్ కాబట్టి. ర్యాంకును బట్టి ఏ ఐఐటి కాలేజీలోనే సీట్ వస్తుంది కాబట్టి అక్కడ జాయిన్ చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ తన కోసం ప్రత్యేకంగా అడ్మిషన్ తీసుకోవటం దేనికి అన్నాడు నిశాంత్. నువ్వు చెప్పింది నిజమేరా, కాకపోతే ఇందాకే చెప్పానుగా మీ అమ్మమ్మ మొండి పట్టుదల. ఇంకో 4-5 ఏళ్ళు అయితే ఎవరినో పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కదా, కనీసం ఈ బీటెక్ చదివే 4 ఏళ్ళైనా మనతో పాటు ఉంటుంది అంటూ మొండి పట్టుపట్టింది. అమ్మమ్మే కాదు, మీ జానత్త కూడా అలాగే ఉంది. అత్తగారికి తగ్గట్టుగానే మాట్లాడుతుంది ఆవిడ కూడా. అండ్ మాకు కూడా తార చిన్నప్పటి నుండి దూరంగానే ఉంది కదా, కనీసం ఈ 4 ఇయర్స్ అయినా తనతో స్పెండ్ చేయాలని ఉంది. అందుకే తనని ఇక్కడే జాయిన్ చేద్దాంరా. సో తన కోసం కూడా ఓ మంచి కాలేజ్ చూడు అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నిశాంత్ ఒక క్షణం తార వైపు చూశాడు. మరి నీ అభిప్రాయం ఏంటి అన్నట్టుగా. నేను ఇక్కడ చదువుకోవటానికి నాకు ఓకే బావా, మా అమ్మ నానమ్మ అంతలా ఫీల్ అవుతున్నారు కదా, నాకు కూడా వాళ్ళతో స్పెండ్ చేసినట్టు లేదు. ఇన్నేళ్లుగా అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఉండిపోయాను. ఇక్కడే ఉండి చదువుకుంటే ఇన్నేళ్లుగా వీళ్ళని మిస్ అయిన ఫీలింగ్ కొంతైనా తగ్గుతుంది కాబట్టి నేను ఇక్కడ కాలేజీలో చదువుకోవటానికి కంఫర్టే బావా, నువ్వు అడ్మిషన్ చూడు అంది తార. తార అలా చెప్పిన తర్వాత సరే మామ, నేను వీళ్ళిద్దరిని అడ్మిషన్ సంగతి చూసుకుంటాను. విన్ని ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటుంది అని అడిగాడు నిశాంత్. నిశాంత్ అలా అడగటమే ఆలస్యం. నాన్నని అడిగితే ఏం చెప్తాడు బావా, నేను కదా చదువుకోవాల్సింది, నువ్వు అడగాల్సింది నన్ను కదా, మరి అలాంటప్పుడు నన్ను కాకుండా ఆయన్ని అడుగుతావేంటి అంటూ బెడ్ మీద నుంచి లేచి నిలబడి 2 చేతులు నడుము మీద పెట్టుకుని నిశాంత్ని దబాయించింది. ఒసే రాక్షసి, నువ్వు అసలే సీమటపాకాయివి, వాడేమో అమాయకుడు, నోట్లో నాలిక లేని పిల్లాడు. నీ మాటలతో వాడిని బెదరగొట్టకుండా నీకే గ్రూప్ కావాలో చెప్పు, వాడు అదే వెతికి పెడతాడు అన్నాడు రుద్ర వెన్నెలను లాగి బెడ్ మీద కూర్చోబెట్టి. ఓకే కూల్ విన్నీ కూల్, నీకే గ్రూప్ కావాలి చెప్పుమా, నీకు నచ్చిన గ్రూప్లోనే జాయిన్ చేస్తాను అన్నాడు నిశాంత్ చిరునవ్వుతూ. అలా అన్నావు బాగుంది, నాకు బైపీసీ కావాలి బావా, నేను డాక్టర్ని కావాలనుకుంటున్నాను అంది విన్ని. ఖచ్చితంగా బైపీసీ అడ్మిషన్ చూస్తాను. నేను వెళ్ళొస్తాను మామ,
ఇంట్లో అమ్మ అండ్ అంకుల్ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం అన్నాడు నిశాంత్. నిశాంత్ అలా అన్నాడో లేదో జాను ఓ గ్లాస్ నిండా జ్యూస్ పోసుకుని ఓ బౌల్ నిండా పాప్కార్న్స్ వేసుకుని ఆ గదిలోకి వచ్చింది. తన వెనకాలే శిఖర కాఫీ తీసుకొచ్చింది. ఇద్దరూ 2 చేతులతో అలా కాఫీ, జ్యూసు, తినటానికి స్నాక్స్ తీసుకొస్తూ ఉంటే అవి చూడగానే ఒక్క క్షణం నిశాంత్కి భయమేసింది. అత్త, నేను ఇందాకే అమ్మ పెట్టిన స్నాక్స్ తిని పాలు తాగి వచ్చాను. ప్లీజ్, నాకు ఇప్పుడే ఏం వద్దు, పొట్ట ఫుల్గా ఉంది అన్నాడు నిశాంత్ భయంగా. అదేంట్రా, ప్రేమగా నీకోసం తీసుకొస్తే అమ్మ పెట్టింది పాలు తాగాను అంటావే? మీ అత్త మీద నీకు అసలు ప్రేమే లేదురా. ఇంత ప్రేమతో తీసుకొస్తే వద్దంటున్నావు అంటూ ముక్కు చీరింది జాను. వామ్మో, ఇప్పుడు నేను ఇవన్నీ తినాలా? ఆ నందు అంకుల్ వచ్చే ముందు మీరు నన్ను సేవ్ చేస్తానన్నారు కదా, ఏమైంది? ప్లీజ్ నన్ను కాపాడండి అని నిశాంత్ మనసులోనే అనుకుంటూ ఉండగానే రుద్ర ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసుకుని చూసిన రుద్ర అందులో నందు బావా అని ఉండడంతో కాల్ అటెండ్ చేసి, ఏరా బావా చెప్పు, ఏదైనా అర్జెంటా? కాల్ చేసావేం అని అడిగాడు రుద్ర. నిశాంత్ తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా, కాల్ చేస్తూ ఉంటే. కాస్త అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి, వాడిని తొందరగా పంపించు అన్నాడు నందు. నందు అలా అనగానే రుద్రకు విషయం అర్థమై, వీళ్ళిద్దరూ వీడిని ఫుడ్తో చంపేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి ఎస్కేప్ చేయించడానికి కాల్ చేశాడు అని అర్థం చేసుకుని, అవునా, వెంటనే పంపిస్తున్నానురా అంటూ ఫోన్ కట్ చేశాడు. నిశాంత్ ఏదో అర్జెంట్ అట, నాన్నతో కలిసి నువ్వు బయటికి వెళ్ళాలట, నిన్ను అర్జెంటుగా పంపించమని ఫోన్ చేశాడు, వెళ్ళరా అంటూ నిశాంత్కి సైగ చేసి, వదినా ఏదో అర్జెంట్ ఉందట, వాడిని వెళ్ళనివ్వు, మళ్ళీ 1/2 అవర్ తర్వాత వస్తాడులే అంటూ జానుకి, శిఖర్కి సర్ది చెప్పి వాళ్ళు తీసుకువచ్చిన స్నాక్స్, జ్యూసు, కాఫీ ఈ ముగ్గురు పట్టుపట్టారు. ఏంటో పిల్లాడు ఇంత దూరం వచ్చి కనీసం ఏం తినకుండా తాగకుండా వెళ్ళిపోతున్నాడు. కనీసం పసిపిల్లాడిని తిండి కూడా ప్రశాంతంగా తిననివ్వట్లేదు మీరంతా కలిసి. మీ పనుల కోసం బాగా వాడుకుంటున్నారు అంటూ ఇద్దరు రుద్రను కారాలు మిరియాలు నూరుతూనే అక్కడి నుండి వెళ్ళిపోయారు. రుద్ర అక్కడి నుండి వెళ్ళమనగానే నిశాంత్ బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి బయటపడి పరుగున ఇంటికి చేరుకుని, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, ఇవాళ నన్ను సేవ్ చేయకపోయి ఉంటేనా, పెద్ద గ్లాస్ నిండా జ్యూస్, బౌల్ నిండా పాప్కార్న్, చచ్చిపోయేవాడిని అన్నాడు నిశాంత్ నవ్వుతూ. రేయ్, వాళ్ళంత ప్రేమగా పెట్టినప్పుడు తినటానికి నీకేం బాధరా అంటూ నిశాంత్ నెత్తి మీద ఒక్కటి ముట్టింది వసుధ. నీకేం తెలుసమ్మా వాళ్ళ ప్రేమ, అది ప్రేమలా అనిపించదు, టార్చర్లా అనిపిస్తుంది అని నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు నిశాంత్. ఆ తర్వాత అందరు కలిసి సాయంత్రం వరకు క్యారమ్స్, కార్డ్స్ అంటూ రకరకాల ఆటలు ఆడుకుని రాత్రికి డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడే నిషి ఆఫీస్లో జాయిన్ అయ్యేది కాబట్టి పిల్లలకి త్వరగా నిద్రపోండి, ఆటలు ఆడకండి, రేపే ఆఫీస్లో జాయిన్ అవ్వాలి అంటూ వాళ్ళని బెదిరించి పాల గ్లాస్ చేతిలో పెట్టి పాలు తాగిన తర్వాత నందు కోసం కూడా పాలు తీసుకుని తమ గదిలోకి వెళ్ళిపోయింది వసుధ. మరునాడు ఉదయం వసుధ కన్నా ముందుగానే నిద్రలేచిన నందు ఉదయాన్నే పిల్లలతో కలిసి జిమ్ చేసి వచ్చి స్నానం చేసి నేరుగా పూజ గదిలోకి వెళ్ళి దేవుడి ఎదుట దీపం వెలిగించి అక్కడ నుండి వంటగదిలోకి వెళ్ళాడు. తండ్రితో పాటు జిమ్ చేసిన పిల్లలు వాళ్ళ గదుల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి నందు వంటగదిలో ఉన్నాడు. వంటగదిలో పాలు పొయ్యి మీద పెట్టి టిఫిన్ ఏర్పాట్లు చేయటంలో మునిగిపోయిన నందుని చూసిన నిషి చిరునవ్వుతో వంటగదిలోకి వెళ్ళి, నేను వచ్చి చేసేదాన్నిగా నందు, నీకెందుకు శ్రమ అంటూ నందు చేతిలో ఉన్న ఉల్లిపాయలు తీసుకుని కట్ చేయటం మొదలుపెట్టింది. ఇందులో శ్రమే ముందు బంగారం, నా కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసమేగా నేను చేసేది. ఏ వంటింటి పనులంటే ఆడవాళ్ళు మాత్రమే చేయాలా, మగవాళ్ళు చేయకూడదా అని ఎక్కడైనా రాసి పెట్టుందా? లేదు కదా. సో నేను ఈ పని చేసినంత మాత్రాన నష్టమేం లేదు అంటూ నిషి చేతిలోని ఉల్లిపాయలు తీసుకుని, అదిగో పాలు వేడెక్కాయి, తమ్ముళ్ళిద్దరికీ పాలు కలిపించి నువ్వు కూడా తాగేసాయి అంటూ నిషిని అక్కడి నుండి పంపించేశాడు నందు. నేను చెప్పినా నువ్వు వినవు కదా అనుకుంటూ మరిగిన పాలని 3 గ్లాసుల్లో పోసి తమ్ముళ్ళిద్దరికీ ఇచ్చి తను కూడా తాగేసి తిరిగి ఖాళీ గ్లాస్ తీసుకుని కిచెన్లోకి వచ్చింది నిషి. నిషి పాలు తాగి కిచెన్లోకి వచ్చేసరికి నందు వేడివేడిగా జీడిపప్పు ఉప్మా చేసి హాట్ ప్యాక్లో పెట్టి, ఈ రోజుకి మనం సింగిల్ బ్రేక్ఫాస్ట్తో అడ్జస్ట్ అయిపోవాలి బంగారం, అమ్మ ఇంకా లేచినట్లు లేదు, ఈ హాట్ ప్యాక్ తీసుకెళ్ళు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయి, నేను నిహిత్ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తానంటూ కొద్దిగా రైస్ కడిగి కుక్కర్లో పెట్టేసి మరో కుక్కర్లో పప్పు పెట్టి పప్పు ఉడికేలోపు ఆలు కట్ చేసి చక్కగా ఫ్రై చేసి పెట్టాడు.
ఆలు ఫ్రై అయ్యేలోపు పప్పు ఉడకగానే దానిలో కూడా తాలింపు వేసేసి అది కూడా పక్కన పెట్టి కొద్దిగా చింతపండు రసం కూడా ప్రిపేర్ చేశాడు. వంట అంతా పూర్తయిన తర్వాత నిహిత్కి లంచ్ బాక్స్ పెట్టి వంటగదిలో నుండి బయటకు వచ్చిన నందు, నిశాంత్ నిహిత్ రెడీ అయిపోతే వాడిని స్కూల్లో డ్రాప్ చేసిరా నాన్న అన్నాడు. నందు కిచెన్లో ఉండగానే నిషి నిహిత్ని తీసుకెళ్ళి స్కూల్ యూనిఫామ్లో చక్కగా రెడీ చేసి తీసుకొచ్చింది. నిహిత్ రెడీ అయ్యి రావటమే వాడికి ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ వడ్డించి నిషిని తమ్ముడికి తినిపించిన తర్వాత నిశాంత్ని స్కూల్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేసి రమ్మని చెప్పింది. నందు నిహిత్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వటంతో బాక్స్ చేతిలోకి తీసుకున్న నిశాంత్ నిహిత్ని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. బంగారం, వంట కంప్లీట్గా పూర్తయిపోయింది. నువ్వు వెళ్ళి ఆఫీస్కి రెడీ అయ్యి రాపో. నేను ఈలోపు అమ్మని లేపి తీసుకొచ్చేస్తాను. అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నిశాంత్ కూడా వచ్చేస్తాడు. అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని నిషికి చెప్పి తమ బెడ్రూమ్లోకి వెళ్ళాడు నందు. నందు బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి వసుధ కూడా ఇంకా మత్తుగా అలా పసిపాపలా ముడుచుకుని పడుకుంది. దాదాపు 40 ఏళ్లకు దగ్గరగా ఉన్నా కూడా ఆమె మొహంలో ఇంకా పసితనం తాలూకు ఛాయలు పోనేలేదు. నిద్రలో అలా మొహం ముద్దుగా ముడుచుకుని పడుకున్న ఆమెను చూస్తూ ఉంటే నందు మనసు ఒక్క క్షణం వసం తప్పింది. వసు, లేరా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆకలేస్తుందమ్మా నీకు, ఫ్రెష్ అయి తినేసి పడుకో, నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు అంటూ సున్నితంగా ఆమెను నిద్రలేపాడు నందు. నందు అలా ఆమెను నిద్రలేపుతూ ఉన్నా నిద్రమంపు తీరని వసుధ, ఇంకాసేపు పడుకుంటాను నందు ప్లీజ్ అంటూ అతని చేతిని బుగ్గల కింద పెట్టుకుని ఇంకోవైపు తిరిగి పడుకుంది. ఓయ్, ఇప్పటికే టైం 8:30 దాటిపోయింది. ఇంకా పడుకుంటానంటే ఎలా చెప్పు? అసలే ఇవాళ నిషి ఆఫీస్కి వెళ్ళాలి. లే బంగారం అంటూ వసుధని బుజ్జగించాడు నందు. నందు టైం 8:30 దాటింది అనగానే టక్కున లేచి బెడ్ మీద కూర్చుంది వసుధ. అయ్యో నందు, ఇంతసేపు మొద్దులా పడుకున్నాను. కనీసం నువ్వైనా నన్ను నిద్రలేపొచ్చు కదా. ఎక్కడ పని అక్కడే ఉంది. అవతల నిహిత్కి స్కూల్కి టైం అయిపోయింది అంటూ కంగారు పడింది వసుధ. బంగారం, నువ్వు కంగారు పడకు. ఇంట్లో పని అంతా పూర్తయిపోయింది. కేవలం స్నానం చేసొస్తే అందరం కలిసి టిఫిన్ చేద్దాం. నీకోసమే పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేయకుండా. నువ్వు త్వరగా రా అంటూ వసుధను లేపి వాష్రూమ్లోకి పంపించాడు. ఇంటి పని అంతా మీరు చేయటం ఏంటి నందు? నన్ను లేపితే నేను లేచి చేసి పెట్టేదాన్ని కదా. ఏంటో నువ్వు రోజు రోజుకి మరీ నన్ను బద్ధకస్తురాలని చేసేస్తున్నావు అంటూ నందు మీద రుసరుసలాడుతూనే టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి నందు కూడా ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. ఆమె స్నానం చేసి వచ్చి చక్కగా చీర కట్టుకుని రెడీ అయ్యి తన తడికూరలను క్లిప్ పెట్టి వాటిని అలాగే వదిలేసి నుదుటన స్టిక్కర్ పెట్టుకుని దాని కింద కుంకుమ పాపిట్లో సింధూరం దిద్దుకుని కిందకి వెళ్దాం పద, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ నందు చేయి పట్టుకుని లాక్కొచ్చేసింది వసుధ. వసుధ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి హాల్లో కూర్చుని నందు కోసం వెయిట్ చేస్తూ ఉంది నిషి. నిహిత్ని డ్రాప్ చేయడానికి వెళ్ళిన నిశాంత్ కూడా వాడిని డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వచ్చేశాడు. వసుధ కిందకి రావటమే అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి తను కూడా వడ్డించుకుని తినేసింది. టిఫిన్ తినటం పూర్తవగానే నందు ఫ్లాస్క్లో ప్రిపేర్ చేసి పెట్టిన కాఫీని 2 కప్పుల్లో పోసి 1 కప్పు నందుకి ఇచ్చి తను 1 కప్పు తీసుకుని తాగింది. నిషి, నువ్వు వెళ్ళి రెడీ అయ్యి రాపో. నాన్న నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి వెళ్తాడు అంది వసుధ నిషిని చూస్తూ. ఇంకా రెడీ అయ్యేదేముందమ్మా, నేను ఆల్రెడీ రెడీ అయిపోయానుగా అంది నిషి తనను తాను కింద నుంచి మీదకి ఒకసారి చూసుకుని. ఏంటే ఇది, స్కిన్ టైట్ జీన్స్, లాంగ్ టీషర్టు, హెయిర్ని మొత్తం పోనీ వేశావు, ఆఫీస్కి వెళ్తున్నావు, కాస్త ప్రొఫెషనల్గా రెడీ అవ్వు. కాలేజీకి వెళ్ళే పిల్లలా రెడీ అయ్యావు ఎందుకు అని అడిగింది వసుధ నిషిని కిందకి మీదకి చూస్తూ. దిస్ ఈజ్ టూ మచ్ మా. ప్రొఫెషన్గా అంటే చీర కట్టుకుని వెళ్ళాలా? నా ఏజ్ ఎంతమా, జస్ట్ 24 అంతే. అప్పుడే నన్ను ముసల్దానిలాగా చేసేసావే అని గొలుక్కుంది నిషి. చీర కట్టుకోక్కర్లేదు, వెళ్ళి చక్కగా చుడిదార్ వేసుకుని నీట్గా రెడీ అయ్యి రాపో అంది వసుధ. వసుధ మాటలు విన్న నిషి, నందు నువ్వే నన్ను కాపాడాలి అంటూ నందుని చూసింది. వసు, ఇవి అప్పటి రోజులు కాదు, రోజులు మారాయి. నిషి వర్క్ చేస్తున్నది ఒక ఐటీ సెక్టార్కి సంబంధించిన కంపెనీలో. అక్కడంతా ఫుల్ ఫాస్ట్ కల్చర్ ఉంటుంది. ఇంకా మన నిషి డ్రెస్సే బెటర్గా ఉంది. నువ్వు అక్కడ ఆఫీస్కి వెళ్ళి చూస్తే నీ పైట చెంగు వాళ్ళందరికీ అడ్డు పెట్టుకుని నిలబడతావేమో అన్నాడు నందు నవ్వుతూ. నందు మాటలు అర్థం కాని వసుధ అంటే అన్నట్లుగా నందుని విచిత్రంగా చూసింది. ఏముంది వసు, బయట అంతా మిడ్డీలు చెడ్డీలు వేసుకుంటున్నారు. ఇంకా నా కూతురు బెటర్, చక్కగా జీన్ వేసుకుంది, లాంగ్ లెంత్ షర్ట్ వేసుకుని చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది.
నువ్వు తన డ్రెస్కి అబ్జెక్షన్ చెప్పకు అన్నాడు నందు. నందు నచ్చ చెప్పినట్లుగా చెప్తూనే అదే తన ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా ఖచ్చితంగా చెప్పటంతో అతని మాటలో సీరియస్నెస్ గమనించిన వసుధ మూతి ముడుచుకుని మీ ఇష్టం అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. సరే బంగారం, నీకు ఆఫీస్కి టైం అవుతుంది. నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను పదా అన్నాడు నందు. నందు, నేను నా స్కూటీలో వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో ఆఫీస్కి అంది నిషి. వద్దు నాన్న, ఫస్ట్ డే కదా, నేనే డ్రాప్ చేస్తాను నిన్ను. సాయంత్రం కూడా నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. ఒకవేళ నాకు కుదరకపోతే నిశాంత్కి ఫోన్ చేస్తాను, వాడు వస్తాడు అంటూ నిశాంత్కి బాయ్ చెప్పి నిషిని తీసుకుని వెళ్ళిపోయాడు నందు. ఇంటి దగ్గర నుండి బయలుదేరిన తర్వాత 5 మినిట్స్కి నిన్న షాపింగ్ మాల్లో ఏం జరిగింది నిషి? ఉన్నట్టుండి తమ్ముడిని మా దగ్గర వదిలేసి నువ్వు నిశాంత్ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు నందు. నందు అడిగిన మాటకి నిషి ఏం సమాధానం చెప్పబోతుంది? నిషి ఫస్ట్ డే ఆఫీస్ ఎలా గడవబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.